మొదటిగా మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయం తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుటకు గాను గడిచిన పాఠంలో పరిశుద్ధాత్మని యొక్క పనిలో భాగంగా క్రీస్తు ప్రభుతో కలిసి ఆయన సంబంధాన్ని, ఆయన యొక్క పనిని గూర్చి మనము చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక పరిశుద్ధాత్ముడు ఆయన లోకంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటాడు అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యం నుండి ధ్యానిద్దాం. లోకం విషయంలో పరిశుద్ధాత్మని యొక్క సంబంధం లేక పని అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించితే, మొదటిగా ఆయన చేసిన పని యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మని ఒప్పుకొనచే అంటే వారు విన్న ఆ సువార్త వారి హృదయాలలో ప్రవేశించినప్పుడు దానిని గ్రహించి వారిలో ఉన్న పాపమును గూర్చి, నీతిని గూర్చి, వారి పాపాన్ని గూర్చి ఒప్పింపచేసి నీతి వైపు మళ్ళీ తీర్పున్నదన్న సంగతి వారిలో ఉన్న పాపమును ఒప్పుకొని ఆ ప్రక్రియ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమైటాం. కనుక సువార్త ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఫలింపచేయటంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దానికి లోబడతారో, అంగీకరిస్తారో, వారి విషయంలో పరిశుద్ధాత్ముడు పని జరిగించడం మొదలు పెడతాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారిని బలవంతంగా ఏదో చేస్తాడని కాదు, కానీ ముందు పాపి యొక్క హృదయంలో దేవుని వాక్యం యొక్క పని జరుగుతుంది. అతడు వింటున్నప్పుడు స్వయంగా తనలో ఒక పశ్చాత్తాపం ఏర్పడినప్పుడు ఆ యొక్క పశ్చాత్తాపమే అతనిని పాపమును గూర్చి ఆలోచింపచేసి, అయ్యో తీర్పు ఉంది, నేను నరకానికి వెళ్తాను, దీన్ని ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలోనికి వచ్చినప్పుడు బయట నుండి పరిశుద్ధాత్ముడు అతనిని ఒప్పింపచేస్తూ ఉంటాడు. నువ్వు పాపివి, నీ పాపానికి ఒక శిక్ష ఉంది, నువ్వు దాన్ని తప్పించుకోవాలి, అంటే నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పి పరిశుద్ధాత్ముడు తన పనిని తను జరిగిస్తూ ఉంటాడు. అంటే ఒక పాపి యొక్క రక్షణలో ముగ్గురు యొక్క పాత్ర కనపడుతుంది. ఒకటి, దేవుడు తన సువార్తను వినిపింప చేయటం. రెండవది, క్రీస్తు ప్రభు తన రక్తము ద్వారా, అంటే పాపాన్ని అంగీకరించిన ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని తన రక్తము ద్వారా శుద్ధీకరించడం. ఆ ప్రక్రియకు ముందుగా సువార్తను ఒక వ్యక్తికి అందజేసి, ఆ వ్యక్తికి వినిపింపచేసి, ఆ వ్యక్తి ఆ సువార్తను విని
దానికి లోపడితే అంతర్లీనంగా అనగా అంతరంగంలో ఆ ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఆ ఆ యొక్క పశ్చాత్తాపాన్ని గూర్చిన గ్రహింపుని కలుగు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబోయే తీర్పును గూర్చి ఆయన ప్రకటిస్తాడు. అలా ప్రకటించినప్పుడు ఆటోమేటిక్‌గా అంటే మనతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముడు ఏ పని కూడా చెయ్యడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ముందు మనము వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు తన పని జరిగించటం ప్రారంభిస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కొంతమంది యొక్క అపోహ ఏమిటంటే నీతో పని లేదు. నీ ఇష్టంతో పని లేదు. నీ విధేయతతో పని లేదు. పరిశుద్ధాత్ముడే నీలో కార్యం జరిగిస్తాడు అనేది వారి యొక్క వాదన. అది మనల్ని నియంతృత్వ ధోరణిలోనికి తీసుకుపోతుంది. అంటే మనతో, మన విధేయతతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముడే సమస్తాన్ని జరిగిస్తాడు అనే ఒక తప్పు ఆలోచనకి తీసుకుపోతుంది. ఒక పాపి తన జీవితంలో మార్పు చెందకుండా అంటే వాక్యానికి లోపడకుండా తనలో ఉన్న మనస్సాక్షి, తనలో ఉన్న ఆత్మ వాటి ద్వారా కలిగే వివేకంతో సంబంధం లేకుండా పరిశుద్ధాత్ముడు ఏమీ చేయలేడు. మనం ఒక ఉదాహరణ చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకుని ఆశించి మాటి మాటికి అతని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 సంవత్సరాలుగా ఫేలిక్స్‌కి, పౌలు గారికి మధ్య సంభాషణ కొనసాగింది. కానీ ఫేలిక్సు యొక్క దృష్టి అంతా కూడా పౌలు గారేమైనా లంచం ఇచ్చి తీర్పు కోసం ప్రయత్నిస్తాడేమో అనే ఒక దురాలోచనతో మాత్రమే ఉంది కానీ, అతడు సువార్తను విని రక్షణ పొందాలి అనే ధోరణి అతనిలో లేదు. అందువలన ఎన్నిసార్లు అతడు వాక్యం విన్నప్పటికీ కూడా అతని గురంతా డబ్బు మీదే ఉంది. ఇక్కడ నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శ అంటే తీర్పును గూర్చి పౌలు గారు చెప్పాడు. అప్పటికి ఫేలిక్సు చాలు నేను మరలా పిలిపిస్తానని తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ తరువాత తనకు ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. పౌలు గారితో ఎన్నోసార్లు సంభాషణ చేశాడు. కానీ అతని హృదయంలో పశ్చాత్తాపం గాని, పాపాన్ని గూర్చిన అవగాహన గాని, తాను విన్న సువార్తలో ఒక భాగమైన తీర్పుకు భయపడే విధానము కానీ అతనికి ఎంత మాత్రము కూడా కలుగలేదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అంటే పరిశుద్ధాత్ముడు ఫేలిక్స్ విషయంలో ఎందుకు పని చేయలేకపోయాడు? ఇంకొక ఉదాహరణ కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఆ ఆ అధ్యాయంలో మనకు లూదియా అనే ఒక సహోదరి కనపడుతుంది. ఆ లూదియాను మనం చూద్దాం 14వ వచనంలో. అప్పుడు
లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఆమె పేరు లూదియా. ఆమె అక్కడున్న అనేక స్త్రీలు, అంటే ఫిలిప్పి పట్టణము బయట యాంగ్జైటీ అనే ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున వారందరూ కూడుకొని విశ్రాంతి దినాన ప్రార్థన చేసుకుంటున్నారు. బహుశా ఫిలిప్పీలో సమాజ మందిరం లేదేమో, లేక ఈ స్త్రీలు మాత్రమే ఒక ప్రత్యేకంగా కూడుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ కూడి వచ్చిన స్త్రీలతో పౌలు గారు మాట్లాడుతున్నాడంటే వాక్యం చెప్తున్నాడు. అలా వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు లూదియాని గూర్చి వ్రాయించాడు ప్రత్యేకంగా. ఎందుకంటే ఆమె తెరవబడిన హృదయముతో వాక్యం విన్నది. ఇక్కడ తెలుగులో ప్రభువు ఆమె హృదయం తెరిచెను అంటే ఆమెతో సంబంధం లేకుండా ప్రభువే తెరిచాడు అనేది కాదు. గ్రీకు మూలంలోనికి వెళ్తే గ్రీకు మూలంలో దానికి సంబంధించిన విధానం, రాయబడిన విధానం ఏమిటంటే తెరవబడిన హృదయంతో ఆమె వాక్యం వింది అని. అంటే తెరవబడిన హృదయం అంటే వాక్యము లోపలికి స్వీకరించే హృదయం, అంగీకరించే హృదయంతో విన్నప్పుడు ఆమె ఒప్పుకోలు కలిగింది. అంటే ఆమె తనలో తను పాపిని అనే ఒక గ్రహింపు, ఒప్పుకోలు ఆమె కలిగి బాప్తిస్మానికి సిద్ధపడి తనతో పాటు తన కుటుంబం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, నీతిని గూర్చి లోకము కొనను ఒప్పింపచేస్తాడు. కనుక పరిశుద్ధ అంపుకొన చేస్తాడు అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ వచనాలు మనం పరిశీలించినప్పుడు ఆయన నీతి ఆ తర్వాత మనము ఇంకొక విషయాన్ని కూడా ఆలోచన చేసినట్లయితే ఆయన అపరా ప్రపింప చేయటం పని. ఆ తర్వాత రెండోది ఏంటంటే ఆయన పాపమును గూర్చి అన్నాడు. ఇక్కడ పాపమును గూర్చిన ఒప్పింపులో 9వ వచనం, లోకులు నా యందు విశ్వాసము ఉంచలేదా, పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. 3 మాటలు వేరువేరుగా చెప్పాడు. ఒకటి పాపమును గూర్చి, 10వ వచనంలో నీతిని గూర్చి, 11వ వచనంలో తీర్పును గూర్చి ఒప్పింపచేసే పని పరిశుద్ధాత్మ యొక్క పని. అందులో పాపమును గూర్చి, ఒకటి పాపమును గూర్చి ఆయన ఒప్పుకొన చేయును, ఒప్పింప చేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఇంగ్లీష్‌లో కన్విక్ట్ అనే ఒక పదం వాడబడింది. ఈ కన్విక్ట్ అనే పదం అంటే లోపల అపరాధ భావాన్ని కలిగించటం. నేను పాపిని, నేను నేరస్తుడిని. అంటే ఒక వ్యక్తి హృదయంలో అతడు తాను చేసిన పాపము ద్వారా దోషిగా, నేరస్తుడిగా, పాపిగా తనను తాను గ్రహించే ఆ యొక్క ఫీలింగ్స్ అన్నమాట. అంటే అలాంటి భావోద్వేగాన్ని లోపల కలిగించే పనిని పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. ఎప్పుడంటే విన్న వ్యక్తి వాక్యాన్ని గ్రహించినప్పుడు, అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు రక్షణ వైపు నడిపించటంలో చేసే పని ఇది అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా
గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆహ్, పాపి తన యొక్క అవిశ్వాసం వల్ల నేరస్తుడిగా తేల్చబడ్డప్పుడు అతను పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింప చేయబడిన వాడై ఆహ్, దేవుని యొక్క ఆహ్, సత్యానికి లోబడతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 36వ వచనం. ఇక్కడే 36వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మనకు కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచని వాడు ఆల్రెడీ తీర్పుకు లోనైపోయాడు. కానీ ఆ తీర్పును తప్పించుకునే మార్గం ఏమిటి అంటే, కుమారుని యందు విశ్వాసముంచుట ద్వారా, పాపములను అంగీకరించుట ద్వారా, అంటే ఒప్పుకొనుట ద్వారా, మారు మనసు పొందుట ద్వారా, బాప్తిస్మము పొందుట ద్వారా, తీర్పును తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళే మార్గములోనికి అతడు వెళ్తూ ఉన్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పాపమును గూర్చి ఒప్పింపచేస్తాడు. రెండవది నీతిని గూర్చి జాగ్రత్తగా మనం పరిశీలించితే ఈ మాట 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలోనే మనకు కనపడుతుంది. కనుక నీతిని గూర్చి ఒప్పింపచేస్తాడు. ఆ తర్వాత మూడవ విషయం ఏంటంటే తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. తీర్పును గూర్చి ఒప్పింపచేసే భాగాన్ని మనం ఆ క్రింద 11వ వచనంలో చూడగలం. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అంటే యేసుక్రీస్తు నామము ద్వారా దేవుడు అనుగ్రహించే రక్షణ, అంటే లోకము క్రీస్తును తిరస్కరిస్తే, అంటే ఆయన నిరాకరిస్తే తీర్పు తప్ప మరేమీ మిగలదు. కనుక ఆ తీర్పును తప్పించుకోవటానికి దేవుడు అనుగ్రహించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తును, ఆయన నామమును అంగీకరించుట అనే ఒక గొప్ప భాగ్యం. కనుక అట్టి గొప్ప భాగ్యాన్ని పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, అలాగే నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసే పని ఆయన చేస్తాడు. తర్వాత రెండో విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే రీజనరేషన్ అనగా తిరిగి జన్మించే ప్రక్రియ. ఈ తిరిగి జన్మించే ప్రక్రియను గూర్చి మనం ఆలోచించినప్పుడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా ఎవడను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కనుక ఆయన క్రొత్తదిగా చేసే పనిలో ఎవడైనా నూతన సృష్టి అయినప్పుడు వాడు క్రొత్తవాడవుతాడు. అంటే ఆ నూతన సృష్టిగా చేసే పని కూడా ఎవరిదంటే పరిశుద్ధాత్మునిదే. పరిశుద్ధాత్ముడు మనల్ని నూతన సృష్టిగా మార్చుతూ ఉన్నాడు. నూతన సృష్టి అంటే మనం తిరిగి క్రొత్తగా జన్మించటానికి పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగించేవాడై ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముని యొక్క పని ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే లోకమును
తీర్పును గూర్చి, నీతిని గూర్చి, వీటన్నిటిని గూర్చి ఒప్పింపచేసేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన క్రొత్త సృష్టిగా మనల్ని క్రొత్త మార్చే ఉన్నాడు. మన క్రొత్త సృష్టిగా చేయబడుట ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదములకు పాత్రులుగా చేసే పనిలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఉంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత మనము మూడవ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మూడవ విషయంలో పరిశుద్ధాత్ముడు సంఘంతో కలిసి పనిచేస్తాడు. సంఘంతో ఆయన పని ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, సంఘముతో ఆయన పనిని మనం చదువుకున్నప్పుడు మొదటిగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు ఉన్నాం. ఎఫెసీయులు 20 సమష్టిగా కూర్చుని ఇక్కడ పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఏమిటి? పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం ఏమిటి? అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే ఏర్పరచబడిన సంఘంలో ఆహ్, మనం ఆలోచించినప్పుడు పత్రిక 12:13 వచనం. ఏ పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరములో ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. అంటే ఆ ఒక్క ఆత్మ యందు బాప్తిస్మము పొందుట ద్వారా మనము శరీరములోనికి ఇంటూ వన్ బాడీ అన్నాడిక్కడ. వి ఆల్ బ్యాప్టైజ్డ్ ఇంటూ వన్ బాడీ. అంటే మనం అందరము ఒక్క ఆత్మ ద్వారా లేక ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. అంటే పరిశుద్ధాత్ముడు ఈ బాప్తిస్మము పొందే ఆ ప్రక్రియ ద్వారా మనల్ని రక్షణలోనికి నడిపించి, మనలను సంఘమనే క్రీస్తు యొక్క శరీరంలోనికి ప్రవేశింపచేస్తూ ఉన్నాడు. ఇది ఆయన పని అయ్యున్నది. అనగా సంఘముతో పరిశుద్ధాత్ముని పని అంటే స్థాపించబడిన సంఘము లోనికి ఒక వ్యక్తిని నడిపించడంలో ఒక వ్యక్తి ముందుగా రక్షణ పొందుటకు అతడు బాప్తిస్మము పొందుటకు పరిశుద్ధాత్ముని యొక్క పని ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆలోచించినట్లయితే ఆ తరువాత మనము గ్రహించవలసిన మరొక విషయం ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు, పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉన్న వ్యక్తులతో ఆయన పని చేస్తూ ఉంటాడు. కనుక ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అసలు సంఘ స్థాపనకు ముందు పరిశుద్ధాత్ముని యొక్క పని సంఘానికి అంటే సంఘ స్థాపనకు సంబంధించి పరిశుద్ధాత్ముని యొక్క పని చాలా స్పష్టమైనది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా ఆ యొక్క సంఘ స్థాపన జరిగించబడటానికి ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పనులు జరిగించబడ్డాయి. ముందుగా మనము బాప్తిస్మాన్ని గురించి ఆలోచించినప్పుడు
బైబిలు కొన్ని బాప్తిస్మాల గురించి మనకు తెలియజేసింది. అందులో ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చి మనము ఆలోచించినట్లయితే మత్తయి సువార్తలో ఆహ్, ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన సంఘటనలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆ బాప్తిస్మం పొందిన సంఘటనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చి ఆయన మాట్లాడతాడు. మత్తయి సువార్త 3 అధ్యాయం 11 వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3 అధ్యాయం 11 వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ, అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మలోను, అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అనే ఈ యొక్క ప్రవచనములో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చి ఆయన ముందుగా తెలియచేశారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము సంఘానికి ముందే జరగవలసిన ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఈ ఈ యొక్క ప్రక్రియలో ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుతున్నారో, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు సంఘ స్థాపనలో ప్రముఖ పాత్రను వారు వహించినట్లుగా మనం చూడగలం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క సంఘటనలోనికి మనం వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి వచనము నుండి కూడా మనం చదువుకున్నట్లయితే, ఆ మొదటి వచనములో మనకు ఆ ఆ యొక్క కాలము, అలాగే సంఘటన ఇవన్నీ మనకు కనపడతాయి. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నప్పుడు, పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఇక్కడ నుండి మనము ముందుకు వెళ్ళినట్లయితే పేతురు గారు సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేస్తాడు. సుదీర్ఘమైన ప్రసంగంలో ఆయన పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి, లేక పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలను ఆయన ఇక్కడ పేర్కొంటాడు. 2వ అధ్యాయం 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అనే ప్రవచనాన్ని ఆయన అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. అంత్యదినములు అనగా ధర్మశాస్త్ర యుగానికి అంత్యదినములు. అంత్యదినములు అంటే చాలా మంది బైబిల్ గ్రంథంలో అంత్యదినములు అనే మాట చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఆదికాండంలో ప్రస్తావించబడింది. ఇంకా అనేక చోట్ల యెషయా ప్రవచనంలో, ఇంకా మీకా ప్రవచనంలో, ఇంకా అనేక చోట్ల ఈ మాట మనకి కనపడుతుంది. అపోస్తుల కార్యం తర్వాత కూడా అంత్యదినాల గూర్చి చెప్పబడింది. అంత్యదినములు అన్న మాటకి అక్షరార్థమైన భావం ఏమిటంటే చివరి రోజులు అని అర్థం. దేనికి చివరి రోజులు అంటే ఒక ఆహ్, కాలానికి చివరి రోజులు. అది ఆహ్, ఆ యొక్క యుగాంతము, లేక ఆ యొక్క కాలం యొక్క అంతము. బైబిలు చరిత్ర ప్రకారము మనకు 3 యుగములు కనపడతాయి. అందులో మొదటిది యుగము. యుగానికి కూడా అంత్య దినాలున్నాయి. అంటే చెల్లు. అలాగే ధర్మశాస్త్ర యుగానికి కూడా అంత్య దినాలున్నాయి. చివరి రోజులు. ఈ అంత్య దినముల యందు అనగా ధర్మశాస్త్ర యుగాంతపు చివరి దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పాడు. ఇక్కడ మనుషులందరి మీద అనే మాటలో అపోస్తలులున్నారు. అపోస్తలులు చేతులుంచిన వారు ఉన్నారు. ఇలాగా పరిశుద్ధాత్ముడు డైరెక్ట్‌గా తనంతట తానుగా వారి మీద కుమ్మరించబడిన సందర్భాలన్నీ కూడా
యోవేలు ప్రవచనం యొక్క నెరవేర్పును మనకు తెలియజేస్తూ ఉంటాయి. అంటే సంఘ స్థాపనకు ముందుగానే పరిశుద్ధాత్ముని యొక్క రాక ఈ లోకానికి సంభవించాలి. ఇది మనము గడిచిన పాఠాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానాన్ని తన శిష్యులకు అనుగ్రహిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం ఈ 3 అధ్యాయాలలో పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము ఆయన తన శిష్యులకు అనుగ్రహిస్తారు. అలాగే లూకాసు వార్త చివరి అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని వారికి గుర్తు చేస్తాడు. చివరిగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో కూడా పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం వారికి జ్ఞాపకం చేయటం జరుగుతుంది. మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుడి. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని వారికి తెలియచేశారు. ఆ క్రమాన్ని బట్టి అంటే ఆ యొక్క వాగ్దాన నెరవేర్పును బట్టి యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తరువాత వారు ఆ యొక్క బాప్తిస్మాన్ని అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చి వారు ఆ యొక్క బాప్తిస్మాన్ని పొందుకున్నారు. ఇది మనకు ప్రథమ ఫలముల పండుగ అంటే దీనికి మరొక పేరుంది. వారముల పండుగ అంటారు. అందుకే పెంతెకోస్తు పండుగ అన్నారు. పెంతెకోస్తు అనే గ్రీకు మాటకు 50వ దినము అనే అర్థం. ఈ 50వ రోజున అనగా ప్రథమ ఫలములు పండుగ లేక వారముల పండుగ విశ్రాంతి దినమున ప్రారంభించబడి ఆ యొక్క విశ్రాంతి దినము 7 విశ్రాంతి దినముల తదుపరి వస్తుంది. అంటే 7 వారాలు అంటే 49 రోజులు ఆ పండుగ చేయబడుతుంది. చివరి దినము మహాదినము అంటారు. అదే పెంతెకోస్తు 50 ప్రపంచంగా ఉన్న వచ్చిన యూలాడుతుంది. అలాంటి వారందరూ కూడా అన్ని ప్రవచనాల ఆ పండు తిన్న ఆయన అపోస్తలు కుమ్మరించబడటం జరిగింది. ఆ యొక్క వాగ్దానాన్ని వాగ్దానము వారి విషయంలో నెరవేరింది. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా పేరుగా మొట్టమొదటిగా బాప్తిస్మం పొంది 3000 మంది ఇంకా అలాగా వారంతా ఆ యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకొని అందులో పేతురు గారి ప్రసంగం ద్వారా సువార్త విన్నవారు 3000 మంది సంఘంలోనికి ప్రవేశించారు. అంటే సంఘము, పరిశుద్ధాత్ముడు వీరిద్దరూ కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు. కనుక సంఘముతో పరిశుద్ధాత్ముని యొక్క పని మనం ముందుగా చూసాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో, ఆ తర్వాత లోకంతో ఆయన పని ఏమిటి? లోకాన్ని పాపమును గూర్చి, అలాగే నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసే పని. అలాగే ఇక్కడ సంఘముతో ఆయన పని ఏమిటంటే సంఘ స్థాపన పడుటకు పరిశుద్ధాత్ముని యొక్క అవసరము చాలా ప్రాముఖ్యమైంది. కనుక పరిశుద్ధాత్ముడు ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా 12 మంది శిష్యులకు వాగ్దానము చేయబడుతూ వచ్చాడు. వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చి రాలినప్పుడు లేక కుమ్మరించబడినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అక్కడ భాషలు మాట్లాడారు. భాషలంటే వచ్చిరాని భాషలు కాదండి, లేక అర్థం కాని భాషలు కాదు. ఎందుకంటే అక్కడ సుమారు 15 దేశాల నుండి
యూదులు వచ్చారు. యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదరిపోయారు. చెదరిపోయే యూదులు మరలా తిరిగి ఆ పండుగకి వచ్చినప్పుడు వారు పుట్టుకతో ఏ ఏ భాషలు నేర్చుకున్నారో అంటే వాళ్ళు ఏ ఏ దేశాల నుంచి వచ్చి ఏ ఏ భాషలు మాట్లాడుతున్నారో ఆ భాషలోనే వారికి సువార్త అందాలి కాబట్టి ఆయా దేశాల భాషలలో వారు సువార్తను ప్రకటించారు. అంతేకాని అర్థం గాని భాషలు ఎవరికీ తెలియని లేక లిపి లేని, లేక వ్రాత లేని, లేక ప్రపంచానికి తెలియని భాషలు వారు మాట్లాడలేదు. ప్రపంచంలో నుండి వచ్చిన 15 దేశాల భాషల ప్రజలకు సువార్త అందించబట్టానికి వాళ్ళు ఆ భాషలలోనే వారికి వాక్యం అందించటం జరిగింది. అంటే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముని యొక్క పనేమిటంటే, మనుషులను తికమక పెట్టటమో, గందరగోళానికి గురి చేయటమో కాదు గానీ, అర్థవంతంగా సువార్తను అందించటమే పరిశుద్ధాత్ముని యొక్క పని. కనుక పరిశుద్ధాత్ముని యొక్క ఆ పని ద్వారా వారికి సువార్త అందినప్పుడు ఆ అయ్యా మేమేమి చేయాలి అని పేతురు గారిని అడిగారు. పేతురు గారు అప్పుడు మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పేయబడిన వారై అంటే ఇటు సువార్త విన్నవారిలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. సువార్త ప్రకటించే వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ తరువాత సువార్తను అంగీకరించి బాప్తిస్మం పొందిన తరువాత ఆ బాప్తిస్మము ద్వారా వారు పరిశుద్ధాత్మ అనే ఒక వరమును వారు పొందుకున్నారు. అంటే సంఘముతో పరిశుద్ధాత్ముడు ఎంత పని కలిగి ఉన్నాడో లేక సంబంధం కలిగి ఉన్నాడో చూడాలి. రక్షణ గూర్చిన బోధను బోధించడానికి పరిశుద్ధాత్ముని యొక్క అవసరత ఏర్పడింది. బోధించడానికి పరిశుద్ధాత్ముని యొక్క అవసరత ఏర్పడింది. అలాగే అంగీకరించిన వారు రక్షణ పొందినప్పుడు వారిని తన ఆత్మ అను సంచకరువు ద్వారా ముద్రించుటకు పరిశుద్ధాత్ముడు వారికి వరముగా అనుగ్రహించబడ్డాడు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు సంఘంతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక సంఘముతో పరిశుద్ధాత్ముని యొక్క పని ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా ఉందో మనం చూడగలం. కనుక సంఘముతో పరిశుద్ధాత్ముని యొక్క పనిని గూర్చి చాలామంది చాలా రకాల అపోహలతో ఉన్నారు. పరిశుద్ధాత్ముని యొక్క పనిలో మరి అద్భుతాలు లేక ఇంకా రకరకాల విషయాలు కాదు గాని, అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఆయన అన్యులను, యూదులను ఒక్క ఆత్మ ద్వారా ఇది విశ్వాసము ద్వారా, నీటి బాప్తిస్మము ద్వారా మనం గమనించినట్లయితే ఇవన్నీ ఈ కార్యాలు మనం చూడగలం. తరువాత పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయాన్ని ఆ తరువాత విషయాలు మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు సంఘంతో కలిసి పనిచేసిన పరిశుద్ధాత్మ అనే వరాన్ని వారు పొందుకున్నారు. ఆ తరువాత మనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు ఆ సమరయ పట్టణానికి వెళ్ళి సమరయలో సువార్త ప్రకటించడం ద్వారా సువార్త విన్నవారు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన తరువాత వారు బాప్తిస్మం పొందారన్న సంగతి యెరూషలేములో ఉన్న అపోస్తలులు విని సంతోషించి సమరయులు కూడా రక్షించబడ్డారా, వారిని చూడాలి అని వెంటనే అక్కడికి వెళ్ళి వెళ్ళిన తరువాత వారు చూడండి 8వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 17వ వచనాన్ని చదువుకుంటే అప్పుడు అంటే 15 నుంచి చదువుకుందాం, బాగా వివరంగా ఉంటుంది. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రం పొందియుండిరి.
అప్పుడు పేతురును, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే అపోస్తలులు చేతులుంచుట ద్వారా పొందుకున్న పరిశుద్ధాత్మ. అంటే అపోస్తలుల మీదకి డైరెక్ట్‌గా దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు, అలాగే అపోస్తలులు చేతులుంచుట ద్వారా ఇంకొకరికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ వరం. ఇది సంఘములో ఆహ్, భవిష్యత్తులో జరిగించబడబోయే అనేక కార్యక్రమాలకు కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు వారికి అనుగ్రహించబడ్డాడు. ఒకటి మనం ఆలోచించినట్లయితే సమరయులు బాప్తిస్మం పొందారు. వారు క్రీస్తును అంగీకరించారు. నీటి బాప్తిస్మాన్ని పొందారు. ఆ తరువాత అపోస్తలులు వారి మీద చేతులుంచుట ద్వారా పరిశుద్ధాత్మ ఈ ఆ తరువాత మనం ఆలోచించినట్లయితే కైసరయలో ఉన్న ఆహ్, ప 10వ అధ్యాయాన్ని మనం చూడము. దాంట్లో ని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనుకోని ఒక హఠాత్ పరిమాణము జరిగింది. ఈ పరిణామం ఏమిటి అంటే 44 వచనం చదువుకుందాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. ఇక్కడ చూడండి, మనం గమనించితే అపోస్తలులు వారు ముందుగా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందారు. అలాగే సువార్త విన్నవారు బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నారు. అలాగే సమరయులో ఉన్నవారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది అపోస్తలులు చేతులు ఉంచుట ద్వారా వాళ్ళు ఆ యొక్క బాప్తిస్మాన్ని అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇప్పుడు అన్యజనులు కొర్నేలి ఇంటనున్నవారు బాప్తిస్మం పొందక ముందే పరిశుద్ధాత్మను పొందుకొని, ఆ తరువాత నీటి బాప్తిస్మాన్ని అనగా పాప క్షమాపణ నిమిత్తం నీటి బాప్తిస్మాన్ని వారు పొందుకున్నారు. అంటే ఆయా కాలాల్లో ఆయా విధాలుగా పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహం లేక పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడటం లేక పరిశుద్ధాత్ముడు వరముగా ఇవ్వబడటం అనేవి మనం చూస్తున్నాం. ఇవన్నీ సంఘముతో పరిశుద్ధాత్ముడు కలిసి చేసిన పనిగా మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ ప్రారంభ దినాల్లో సంఘ స్థాపనకు ముందుగా, సంఘ స్థాపన తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క పని. తదుపరి మనం రేపటి దినము క్రైస్తవునితో పరిశుద్ధాత్ముని యొక్క పనేమిటో రేపటి దినము మనము ధ్యానిద్దాము. కనుక ఇంతవరకు మనం చదువుకున్న సంగతులను మనము జాగ్రత్తగా పరిశీలిస్తూ పరిశుద్ధాత్ముని యొక్క పని సంఘంలో ఎలా ఉంది? సంఘ స్థాపన జరిగిన తరువాత అపోస్తలుల విషయంలో, అపోస్తలులు చేతులుంచిన వారి విషయంలో, అలాగే అన్యజనుల విషయంలో, అలాగే పేతురు ప్రసంగాన్ని విని క్రైస్తవులుగా మారిన వారి విషయంలో పరిశుద్ధాత్ముని గూర్చిన అవగాహన, గ్రహింపు మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముని యొక్క కుమ్మరింపు లేక ఆయన అనుగ్రహించబడిన విధానం అనేది మనం ఆలోచించితే అందరికీ ఒకే విధంగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదు. అపోస్తలులకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ వేరు. అలాగే అంటే అంటే వేరు ఆత్మలు కాదు నేను చెప్తుంది. పరిమాణం అంటే మెజర్‌మెంట్ కొలత. అలాగే మనం నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ. ఆయన కొలత లేని ఆత్మ కలిగిన వాడు. అంటే
పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ఆయనకు మీద ఆయనకు అనుగ్రహించబడ్డాడు. అలాగే రెండవదిగా అపోస్తలులకు అంటే అపోస్తలులు వారు పొందుకున్న పరిశుద్ధాత్మ ఇంకొకరికి పరిశుద్ధాత్మను చేతులుంచుట ద్వారా అనుగ్రహించుటకు, అలాగే అపోస్తలుల యొక్క చిహ్నాలు అంటే ఒకడు అపోస్తలుడిగా పిలువబడాలి అంటే ఏమేమి చేయాలో అవన్నీ చేయుటకు పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించబడింది. ఆ తరువాత క్రైస్తవునిలో నివసించి క్రైస్తవునితో కలిసి పనిచేయుటకు పరిశుద్ధాత్మ వరముగా క్రైస్తవునికి అనుగ్రహించబడింది. ఇలాగా పరిణామం పరిశుద్ధాత్ముడు ఆయా వ్యక్తులకు అనుగ్రహించబడటం జరిగింది. అనుగ్రహించబడిన ఈ విషయాలను మనము రేపటి దినమున నేర్చుకుందాము. ఇంత